హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్లీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మనం 2024 హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అయితే మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే 1000 క్రోర్స్ని అయితే క్రాస్ చేసింది జూన్ మంత్లో అయితే 2024లో. బాహుబలి తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా 1000 క్రోర్స్ అయితే క్రాస్ చేయలేదు. కల్కి మూవీ ఒక్కటే 1000 క్రోర్స్ని అయితే క్రాస్ చేసింది. సలార్ మూవీ కూడా క్రాస్ చేసేదే, కానీ కాకపోతే ప్రమోషన్ చేయలేకపోవడం వల్ల అదైతే క్రాస్ చేయలేకపోయింది, అంతే, దానికి మించి ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ కల్కి మూవీ కూడా పెద్ద ప్రమోషన్లు ఏం చేయలేదు. చేస్తుంటే ఖచ్చితంగా 1500 కోట్లు అయితే ఈజీ క్రాస్ చేసేది. బుజ్జిని తీసుకొచ్చి ఏదో చిన్న ఈవెంట్ అయితే చేశారు, అంతే. ముంబైలో ఏదో చిన్నగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశారు, తెలుగులో మాత్రం అది కూడా లేదు. ఇంకా సలార్ విషయానికి వస్తే మాత్రం ఏదీ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏది. రిలీజ్కి ముందు అయితే ఏ ఈవెంట్ చేయలేదు, బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ మీద ఉన్న నమ్మకం ఏమో, అంతే. అసలు ఏ ఈవెంట్ లేకుండా జస్ట్ ఒక ఇంటర్వ్యూతోనే 700 కోట్లు అయితే కొట్టారు సలార్ మూవీతో. ఇక కల్కి కూడా కొద్దిగా ప్రమోషన్స్ ఎక్కువ చేస్తే బాగుండేది, ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి మ్యాక్సిమం. జూన్ 27, 2024 అయితే ప్రతి రెబల్ ఫ్యాన్కి కూడా ఒక మర్చిపోలేని మెమరబుల్ డే, అంతే. ఇంకొక బెస్ట్ మూమెంట్ ఏంటంటే T20 వరల్డ్ కప్ 2024 జూన్ 29 అయితే కొట్టారు మన వాళ్ళు. అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మ్యాచ్ని, ఓడిపోయామనుకున్న మ్యాచ్ని గెలిపించారు. అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ 2024 ఫర్ ఎవర్. సూర్యకుమార్ ఏదో ఒక్క క్యాచ్తో మ్యాచ్ని అయితే పట్టుకున్నాడు, అలా కప్పుని అయితే క్యాచ్ పట్టుకున్నాడు. ఇక సాడ్ మూమెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే అదే వరల్డ్ కప్ కొట్టిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే జడేజా ముగ్గురు కూడా రిటైర్మెంట్లు అయితే ప్రకటించారు. అదైతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ సిరీస్ అయితే మన వాళ్ళు మ్యాక్సిమం ఓడిపోయినట్టే. దాంతోపాటు మనం WTC ఫైనల్ నుంచి కూడా మ్యాక్సిమం పోయినట్టే. ఇంకా ఏదో కొద్దిగా ఛాన్స్ ఉన్నప్పటికీ మనం వేరే టీంల మీద అయితే ఆధారపడాలి. అది పూర్తిగా మనం క్వాలిఫై అవుతామని అయితే చెప్పలేం, మ్యాక్సిమం ఆశలు అయితే వదిలేసుకున్నట్టే. దాంతోపాటు ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. అదేంటంటే రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్కి అయితే ఇంకా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని. ఆ న్యూస్ అయితే ఎంతవరకు కరెక్టో తెలియదు, మ్యాక్సిమం చూడాలి మనం కూడా. నిజం కాకూడదని కోరుకుందాం మనం అందరం కూడా. అలాగే WTC ఫైనల్కి కూడా క్వాలిఫై అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా, మరి ఏమవుతుందో చూడాలి. ఈ నెల 3న జరిగే మ్యాచ్ అయితే మన వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. గెలిచి ఇంకా మిగతా టీముల మీద అయితే ఆధారపడాలి. అది డ్రా అయినా లేకపోతే ఓడిపోయినా కూడా కంప్లీట్గా పోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.